మీడియా సమావేశానికి హాజరైన జర్నలిస్టు మిత్రులు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరికీ కేవీపీఎస్ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ముందుగా ఈ ప్రెస్ మీట్లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు తమ్మినేని వీరభద్రం గారు ఈరోజు ఈ కేవీపీఎస్ రాష్ట్ర సామాజిక శిక్షణ తరగతుల ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు దేశంలో చాలా ముఖ్యమైన పరిణామాలు జరుగుతున్నాయి, చాలా ఆందోళనకరమైన విషయాలు కూడా. పార్లమెంటు సమావేశంలో ఉంది. పార్లమెంటులో ప్రతిపక్షాలన్నీ ఏకకంఠంతో ఒక ముఖ్యమైన డిమాండ్ లేవనెత్తున్నారు. అదేంటంటే రాబోయే బీహార్ ఎన్నికల్లో ఓటర్లందరినీ ప్రక్షాళన చేసే పేరుతో, అంటే అక్కడ ఉన్న ఓటర్లు లేని ఓటర్లు తేల్చుకోవడం, నకిలీ ఓటర్లు తొలగించడం అనే పేరుతోటి ఈ దేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క మత ఎజెండాను అమలు జరిపే ప్రయత్నం జరుగుతుంది. గతంలో భారతీయ పౌరసత్వ చట్టానికి మార్పులు తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్న మైనారిటీలు, ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ దేశస్తులు కాదని వాళ్ళని దేశంలో నుంచి వెళ్ళగొట్టాలనే ఒక కుట్ర జరిగింది. దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగడంతో తాత్కాలికంగా అది ఆగిపోయినా మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఓటర్ల సవరణ పేరుతో అది తిరిగి రంగంలోకి వస్తుంది. దీనిపైన చర్చించడానికి పార్లమెంటు నిన్న ఇవాళ ఎంత పట్టుబట్టినా ప్రతిపక్షాలు మోడీ ప్రభుత్వం ససేంద్ర అంటోంది. ఇది చాలా ప్రమాదం. అంటే ఓటర్ల సవరణ పేరుతోటి ఆధార్ కార్డుని కూడా నిరాకరించి వాళ్ళ పౌరసత్వాన్ని నిరూపించుకునే అనేక పత్రాలు అడుగుతున్నారు. ఈ పత్రాల ఆధారంగా ఓటాకు ఇవ్వాలని, ఈ ఓటు ఇచ్చిన వాళ్ళ ఆధారంగానే రేపు పౌరులుగా నిర్ణయించాలనే కుట్ర కూడా జరుగుతుంది. ఇదేదో బీహార్కి మాత్రమే వచ్చిన ప్రమాదం కాదు. ఎలక్షన్ కమిషన్ ఇక్కడ మన రాష్ట్రంలో కూడా నోటీసులు ఇచ్చింది, రాజకీయ పార్టీలు మాకు కూడా ఇచ్చింది, రేపు హాజరవుతున్నాం. ఇక్కడ కూడా ఎజెండా ఏంటంటే ఎలక్షన్ ఓటర్ల సవరణ చేయడానికి షెడ్యూల్ ప్రకటిస్తున్నారు. అంటే మొత్తం దేశవ్యాప్తంగా ఈ ఎస్ఐఆర్ అమలు చేయడం అనేది ఒక దుర్మార్గమైన కుట్ర. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. పార్లమెంట్ చర్చించాలి, ఈ పారదర్శకంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు ఆపరేషన్ సింధూర్ అనేది పాకిస్తాన్ ఇండియా మధ్య వచ్చిన సమస్యగా, పాకిస్తాన్ యుద్ధం వచ్చినట్టుగా, యుద్ధంలో ఇండియా ఘన విజయాలు సాధించినట్టుగా ఎన్నెన్నో గొప్పలు చెప్తున్నారు. సరే, ఆ గొప్పల సంగతి అట్లా ఉంచి వాస్తవంగా ఆపరేషన్ సింధూర్లో జరిగింది ఏంటి, హిందూ ముస్లింల మధ్య తగాదా పెంచడానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ కూడా ఏ రకంగా ప్రయత్నం చేస్తున్నాయి అనేది చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా పార్లమెంట్లో చర్చ జరగాలని పట్టుబడుతున్నాం. అది కూడా ఇంతవరకు మోడీ ప్రభుత్వం గెలిచడం లేదు. అట్లాగే దేశంలో ఉన్నటువంటి అనేక ముఖ్యమైన ఇతర సమస్యల పరిష్కారం కోసం కూడా మోడీ ప్రభుత్వం సరిగా స్పందించట్లేదు. ఉదాహరణకి ఇప్పుడు తెలంగాణలో ఆమోదించినటువంటి బీసీ రిజర్వేషన్ బిల్లు ఆర్డినెన్స్, ఈ ఆర్డినెన్స్ని వెంటనే ఆమోదించవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీలు కూడా రిజర్వేషన్ కల్పించే విధంగా సౌకర్యం అవకాశం ఇవ్వచ్చు. కానీ మోడీ ప్రభుత్వం నానబెడుతోంది. అక్కడ కూడా ఇదే కారణం చెప్తుంది. ఏమంటే ముస్లింలు కూడా బీసీలుగా లెక్క వేశారు, అది మేము ఒప్పుకోమని చెప్పి ఇప్పుడు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. అంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి గారు ఓపెన్గా తెలంగాణ సమాధానం చెప్పాలి, ఈ బిల్లును మేము ఆపుతాము, ఈ వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీ రిజర్వేషన్ గురించి మాకు ఇంట్రెస్ట్ లేదు అనేది స్పష్టంగా బీజేపీ నాయకులు చెప్పినట్టు అవుతుంది. దీనికి బీజేపీ సమాధానం చెప్పాలి, వాళ్ళ వైఖరిని సూటిగా చెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపీ యొక్క ఈ మత రాజకీయాలని ఖండించాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా బీసీ జనగణన అనేది తెలంగాణ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా బీసీ జనగణన చేస్తామని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు, ఒప్పుకున్నారు, నిజమే. ఎందుకని బీహార్ ఎన్నికల్లో అది ఒక పెద్ద అంశంగా ముందుకు వస్తుంది, ప్రతిపక్షాలు ఆయుధంగా మారుతుందనే భయంతో బీజేపీ వాళ్ళు అంగీకరించారు తప్ప వాస్తవంగా బీసీలకు ఆ రిజర్వేషన్ ఇవ్వాలనే ఆలోచన బీజేపీ ప్రభుత్వానికి లేదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ ఆర్ఎస్ఎస్ నాయకులు స్పష్టంగా చెప్తున్నారు, రిజర్వేషన్ని సమీక్షించే రోజులు వచ్చినాయి. అంటే ఇప్పటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో ఏర్పడిన రాజ్యాంగం, దాంట్లో కల్పించబడిన రిజర్వేషన్లు ఇప్పటివరకు కొంత దళితులకు, ఇతర ఎస్టీలకు కొన్ని సౌకర్యాలు కలిగించినాయి. సంపూర్ణంగా పరిష్కారం సమస్య కాకపోయినా
కొంత ఉపశమనం లభించే అవకాశం రిజర్వేషన్ వల్ల వచ్చింది. ఆ కొద్దిపాటి ఉపశమనం కూడా లేకుండా రిజర్వేషన్ రద్దు చేయాలి అనే ఒక దురాలోచన ఇవాళ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఈ దేశంలో ఉన్న బలహీన వర్గాలు, ఎస్టీ, ఎస్సీ వీళ్ళందరూ కూడా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే రాబోయే కాలంలో ఎస్సీ ఎస్టీల సమస్యలపైన ఇంకా దారుణమైన దాడులు జరగబోతున్నాయి. వాళ్ళకున్న ఉద్యోగాలు అవకాశాలు తగ్గిపోతున్నాయి. రిజర్వేషన్లు ఎత్తేయాలనే సంగతి అట్లా ఉంచితే అసలు గవర్నమెంట్లో జాబులే లేకుండా చేస్తున్నారు, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేకుండా చేస్తున్నారు. గవర్నమెంట్లో జాబులు ఇవ్వరు, జాబులు అక్కడక్కడ వచ్చే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఉండదు, రోస్టర్ సిస్టమ్ ఉండదు. కాబట్టి ఇంకా దళితులకు, వెనుకబడిన వర్గాలకు, ఆర్థికంగా బలహీనులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలే దాదాపు మౌల్యంగా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలపైన పార్లమెంట్ చర్చించడానికి ప్రయత్నం చేస్తుంది. దాన్ని మోడీ ప్రభుత్వం అడ్డుకుంటున్న విషయం గమనించాలి. అంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నెన్నో వాగ్దానాలు చేసింది, కానీ ఇప్పుడు ఆ వాగ్దానాలు అమలు చేయలేమని పరోక్షంగా ఆయనే చెప్తున్నాడు. ఏమనంటే నా గొంతు కోసినా సరే ఒక్క పైసా లేదు అంటున్నాడు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం తక్కువ, ఇక్కడ బడ్జెట్లు అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, పథకాలు చాలా ఘనంగా ప్రకటించారు. అందులో రైతుల గురించి కానీ, మహిళల గురించి కానీ, దళిత బలహీన వర్గాల గురించి కానీ, లేదా యువకులకు నిరుద్యోగ వృత్తి గురించి కానీ, అట్లాగే హౌసింగ్ నిర్మాణాల గురించి కానీ ఏవి కూడా నత్తనడకను కదులుతున్నాయి. ఏది ఒకటి పరిష్కారం కావట్లేదు. కాకపోతే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ అక్కడక్కడ కొన్ని పథకాలు కదిలించినట్టుగా కనబడుతుంది. రైతాంగానికి రైతు భరోసా కింద ఒక విడత డబ్బు 4 ఎకరాలకు 5 ఎకరాలకు పంపించారు, అది చూపిస్తున్నారు. 4,50,000 ఇళ్లకు శంకుస్థాపన చేశామని చెప్తున్నారు. వాస్తవంగా 4,50,000 ఇళ్లకు 22,000 కోట్లు ఖర్చు అవుతుంది. 4,50,000 తక్కువ. రాష్ట్రంలో ఇంకా 50 లక్షల మంది ఉంటారు ఇళ్ళు లేని వాళ్ళు. 4 లక్షలు వాళ్ళు ప్రకటించిన ఇళ్ళు ఇస్తారు, వాటికయ్యే ఖర్చు 22,500 కోట్లు. కానీ వాళ్ళు బడ్జెట్లో కేటాయించింది మాత్రం 8,000 కోట్లు. అవి కూడా ఖర్చు పెడతారో లేదని నమ్మకం లేదు. పంచాయతీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వేసిన మట్టాలు వేసిన దగ్గరే ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి వాగ్దానాలు చేయడం, అమలు చేయకపోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. అట్లా కాకుండా ఇప్పటికైనా మేల్కొని ఈ రాష్ట్రంలో ఇచ్చిన వాగ్దానాలు అమలు జరపాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే బీజేపీ ప్రమాదం రాష్ట్రంలో పెరుగుతోంది. వాళ్ళు అనేక విషయాల్ని మత్తపరం చేయడానికి చూస్తున్నారు. దానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. కానీ కాంగ్రెస్ మాత్రం ఒకళ్ళపైన ఒకళ్ళు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకళ్ళపైన ఒకళ్ళు చౌకబారి విమర్శలు చేసుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ల గురించి మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ మేము ఉన్నప్పుడు మేము చేసాం, మీరు చేస్తున్నారు. ఏ గవర్నమెంట్ అయినా ఫోన్ ట్యాపింగ్ చేస్తేనే ఇప్పుడు సర్టిఫికేట్ ఇస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. అది వాస్తవం కావచ్చు. అంటే రాజ్యాంగంలో కానీ చట్టంలో కానీ దేశానికి, సమాజానికి నష్టం చేసే దొంగలు, లేదంటే దేశద్రోహం తలపెట్టే వాళ్ళు, వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడానికి చట్టంలో కొన్ని అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలు దుర్వినియోగం చేసి రాజకీయ ప్రత్యర్థుల్ని, ప్రతిపక్షం వాళ్ళని, ఆఖరికి సొంత పార్టీలో ఉన్న అసమ్మతి వాళ్ళని కూడా ట్యాప్ చేయడానికి, వాళ్ళ మనోభావాలు గమనించడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ను ఉపయోగిస్తున్నారు. ఇది వీళ్ళు దొంగని వాళ్ళు, వాళ్ళు దొంగని వీళ్ళు అంటున్నారు. మేమనేది ఏంటంటే వీళ్ళందరూ దొంగలే. అన్ని చోట్ల శ్రామిక వర్గానికి వ్యతిరేకంగా, కార్మిక వర్గానికి వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా, మహిళలకు వ్యతిరేకంగా ఈ భూజా పెట్టుబడిదారు ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఈ రకమైనటువంటి పద్ధతులే ప్రజానీకానికి వ్యతిరేకమైనవి. దాన్ని అవుట్రైట్గా మేము ఖండిస్తున్నాం. అట్లాగే రాబోయే కాలంలో రాష్ట్రంలో బలహీన వర్గాలు, ముఖ్యంగా అట్టడుగున ఉన్నటువంటి అంటరాని కులాల పేరుతో వేల సంవత్సరాల పాటు అణిచిపెట్టినటువంటి కులాలు, వీళ్ళ రక్షణ కోసం, అట్లాగే కులవివక్ష రూపాలను వ్యతిరేకించడం కోసం కేవీపీఎస్ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తోంది. రాబోయే కాలంలో ఈ పోరాటాలు మరింత ఉధృతంగా నిర్వహించే దానికోసం సూర్యాపేటలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి క్లాసులు ఉపయోగపడాలని కోరుకుంటున్నాం. ఈ చేసే పోరాటాల్లో కులవివక్షకు వ్యతిరేకంగా జరిగే ఈ పోరాటంలో ప్రజలందరూ పాల్గొనాలని చెప్పి తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నారు. పొందటం అనేటువంటిది జరిగింది. ఈ రాష్ట్ర శిక్షణా తరగతుల చివరి భాగమైనటువంటి ఈ రోజున రాబోయేటువంటి ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో ఏ రకమైనటువంటి కృషి చేయాలి, దళితుల యొక్క అభ్యున్నతి కోసం ఏ రోజు కులవివక్ష, అంటరానితనంతో పాటు సామాజిక అణచివేతతో పాటు ఆర్థిక దోపిడీకి గురవుతున్నటువంటి తరగతులుగా దళితులు ఉన్నారు. వీటిపైన ఈ దళితుల యొక్క అభ్యున్నతి చేస్తామని చెప్పి
78 ఏళ్ళుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 75 ఏళ్ళుగా రాజ్యాంగం ఏర్పడినప్పటి నుంచి కూడా చాలా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 11 ఏళ్ల కాలంలో వాళ్ళు చెప్పింది ఏమిటంటే ఈరోజు కూడా ఆర్ఎస్ఎస్ ఎజెండాను బీజేపీ అమలు చేస్తుంది. ఆర్ఎస్ఎస్ ఎజెండాలో అంతర్భాగంగానే ఇటీవల ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యదర్శిగా ఉన్నటువంటి దత్తాత్రేయ హొసబలే ఆయన ఏం చెప్పాడంటే రాజ్యాంగంలో సెక్యులర్ సోషలిజం పదాలు అనేటువంటివి ఉండటానికి వీల్లేదు, అది రాజ్యాంగ తొలి ప్రతి స్టార్ట్ అయినటువంటి రోజులలో అవి లేవు కాబట్టి వాటిని తొలగించాలనేటువంటి చర్చను ఆయన ప్రారంభించారు. కానీ వాస్తవాలు ఏమిటంటే 1976లో ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఎమర్జెన్సీ తర్వాత వచ్చినటువంటి ఆ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైనటువంటి తీర్పునిచ్చింది. భారత రాజ్యాంగం అనేటువంటిది మనుస్మృతి అనేటువంటి నిచ్చెన మెట్ల అంతరాల ఆ యొక్క సిద్ధాంతానికి ప్రత్యామ్నాయంగానే భారత రాజ్యాంగం ఉంది, సమానత్వాన్ని కోరుతున్నది. భారత రాజ్యాంగంలో సంఘం పెట్టుకునే హక్కుని, భారత రాజ్యాంగంలో సమిష్టిగా ఉండేటువంటి యూనియన్ పెట్టుకునేటువంటి హక్కునే కాదు, సమ్మె చేసే హక్కును, పోరాడే హక్కును, ఆత్మగౌరవంతో సెల్ఫ్ రెస్పెక్ట్గా బ్రతకాలని చెప్పేటువంటి ఆర్టికల్ 21 లాంటి అనేక హక్కులు ఉన్నాయి. అట్లాగే సెక్యులరిజానికి సంబంధించినటువంటి అనేక హక్కులు ఉన్నాయి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 చాలా స్పష్టంగా మతం అనేది వ్యక్తిగత విశ్వాసం, దాన్ని రాజకీయాల్లోకి తేయకూడదు, అడ్మినిస్ట్రేషన్లోకి తేయకూడదు అని చెప్పిన తర్వాత కూడా ఈరోజు రాజ్యాంగానికి సెక్యులరిజం సోషలిజం పనికిరాదనేటువంటి పద్ధతులలో ఆర్ఎస్ఎస్ అధినేత మాట్లాడినటువంటి విషయాల్ని మనం చూసాం. అందుకని ఇవి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అంశాలు, కేవలం హొసబలే మాటలే కాదు. ఎందుకంటే రాజ్యాంగం ఏర్పడిన తొలినాళ్ళలోనే ఈ రాజ్యాంగం ఈ దేశానికి అంబేద్కర్ అంటరాను రాశాడు కాబట్టి ఈ దేశానికి రాజ్యాంగం పనికిరాదని ప్రకటించినటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంత భూమికలోకి వెళ్ళి ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అందుకని దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజ్యాంగంలో సోషలిజం సెక్యులరిజం అనేటువంటిది రాజ్యాంగం యొక్క మూల స్తంభాలు లాంటిది తప్ప మరొకటి కాదని తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని నీరుగార్చడానికి బీజేపీ సర్కారు కుట్ర చేస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేయడం ద్వారా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు లేవు కాబట్టి సామాజిక న్యాయం దక్కేటువంటి అవకాశమే లేకుండా పోయింది. అందుకని కేవీపీఎస్ డిమాండ్ ఏమిటి అంటే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించండి. ఇవాళ 10% గవర్నమెంట్ సెక్టార్ ఉంటే 90% ప్రైవేట్ సెక్టార్ ఎగబాకింది. దాంట్లో రిజర్వేషన్ లేనప్పుడు, అత్యధికులకు ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్ లేనప్పుడు వీళ్ళ అభ్యున్నతి ఎలా సాధ్యమవుతుంది అనేటువంటిది మేము కోరుతున్నాం. అందుకే ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం ఈ రాజ్యాంగాన్ని బీజేపీ మనువాద శక్తుల నుంచి కాపాడుకోవడానికి, ప్రభుత్వ రంగాన్ని నిలబెట్టడానికి, రిజర్వేషన్లు కాపాడుకోవడానికి, దళితులకి భూమి హక్కు, రిజర్వేషన్లు, ఇట్లాంటి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఇట్లాంటి అంశాలపైన ఉద్యమాలు చేపట్టేందుకోసం ఈ క్లాసులు దోహదం చేస్తున్నాయి. అంటే రేవంత్ రెడ్డి సర్కారుగా చాలా వాగ్దానాలు చేశారు. అందులో దళితులకి వాళ్ళు 10 లక్షలు ఇచ్చారు టీఆర్ఎస్ వాళ్ళు, మేము 12 లక్షలు ఇస్తాం. అంబేద్కర్ అభయహస్తం అని చెప్పారు, వాళ్ళు దళిత బంధు పెట్టారు, మేము అంబేద్కర్ అభయహస్తం. కానీ ఇప్పటి వరకు దాని మార్గదర్శకాలు లేవు. చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించారు రేవంత్ రెడ్డి గారు, ఒక్క పదం కూడా దాంట్లో ఇప్పటికీ అమలుకు నోచుకోవట్లేదు అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని నీరుగార్చబడుతున్నది. ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ సక్రమంగా అమలుకు నోచుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ అనేటువంటిది కూడా ఈ రాష్ట్రంలో అమలు జరగట్లేదు. ఇట్లాంటి అనేక విషయాల స్థాయిని దృష్టిలో పెట్టుకుని దళితులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలపైన ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో దళితుల యొక్క స్థాయికి, క్షేత్రస్థాయికి దిగి కృషి చేసేటువంటి ప్రక్రియకు కేవీపీఎస్ ఉద్యమిస్తుందని చెప్పేసి మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేస్తాం. మొన్న ఈ నెల 22 నుండి ప్రారంభమై ఈరోజు చివరి రోజు క్లాసులు జరుగుతూ ఉన్నాయి. 3 రోజుల పాటు జరుగుతున్నటువంటి క్లాసులకి మొదటి రోజు దళిత్ సోషల్ ముక్తి మంచి జాతీయ కార్యదర్శి డివి రాఘవన్ గారు, అదేవిధంగా ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి అబ్బాస్ గారు, అదేవిధంగా నిన్న జరిగినటువంటి క్లాసుల్లో రాష్ట్ర ఎడ్యుకేషన్ కమిటీ నాయకులు బండారు రమేష్ గారు, దాంతోపాటు కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ గారు, అదేవిధంగా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవికుమార్ గారు, అదేవిధంగా ఈరోజు ప్రత్యామ్నాయ సంస్కృతి, ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి మతోన్మాద సంస్కృతికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయంగా ప్రజల్ని ఎలా కూడగట్టాలి, ఆర్గనైజ్ చేయాలి, ఆ రకంగా ప్రజల్లో ప్రత్యామ్నాయ విలువలని, రాజ్యాంగ రక్షణ కోసం, భారత సంస్కృతిని కాపాడుకోవడం కోసం ఎట్లాంటి ఉద్యమాలు నిర్వహించాలంటే అంశాల మీద తమ్మినేని వీరభద్రం గారు అనేక విషయాలను కూడా బోధించడం జరిగింది. ఈ రాష్ట్ర క్లాసుల స్ఫూర్తితోటి జిల్లాలో కూడా రేపు రాబోయే కాలంలో శిక్షణా తరగతులకు ఇచ్చేసి బోధించినటువంటి టీచర్స్కు, అదేవిధంగా హాజరైనటువంటి దాదాపు ఈ రాష్ట్ర స్థాయి క్లాసులకు సుమారు 30 జిల్లాల నుండి, తెలంగాణ రాష్ట్రంలోని 30 జిల్లాల నుండి ఈరోజు ప్రతినిధులు 250 మంది ప్రతినిధులు ఈరోజు ఇక్కడికి కావడం జరిగింది. ఈ 3 రోజుల పాటు హాజరైనటువంటి ప్రతినిధులకి ఈ శిక్షణా తరగతుల విజయవంతం కోసం
సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కేవీపీఎస్ సూర్యాపేట జిల్లా కమిటీ పక్షాన సామాజిక ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.